ఇప్పుడే కేసీఆర్ లెటర్ రాశారు. లెటర్ నేను చదివి వినిపిస్తాను, మీరు లైన్లోనే ఉండండి. ఏసీపీ వెంకటగిరికి లెటర్ రాశారు. అదేంటంటే విచారణకు మీరు 30వ తేదీ నేను చదివి వినిపిస్తాను. యువర్ అటెన్షన్ ఈజ్ టు శ్రీ పి వెంకటగిరి, ఏసీపీ జూబ్లీ హిల్స్ డివిజన్, హైదరాబాద్. Your attention is invited to the above subject and inference cited. I was requested to be available for examination by you on 30th at 3 p.m. అంటే రేపు 3 గంటలకు మీరు విచారణకు హాజరు కమ్మని నన్ను అడిగారు. ఎట్ ప్రజెంట్ ఇప్పుడు నామినేషన్ టు ది ఎలక్షన్ టు ద మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ ఈజ్ అండర్ వే. టుమారో ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్ టు ది ఎలక్షన్ టు ద 116 మున్సిపాలిటీస్ అండ్ 7 మున్సిపల్ కార్పొరేషన్స్. అంటే నామినేషన్స్ నడుస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ 116 మున్సిపాలిటీస్, 7 మున్సిపల్ కార్పొరేషన్. ఇన్ వ్యూ ఆఫ్ ద సేమ్ ఐ ఆమ్ ప్రీ ఆక్యుపైడ్ విత్ ఇష్యూయింగ్ ఆథరైజేషన్ టు నెంబర్ ఆఫ్ పర్సన్స్ as the elections are being held on party basis. పార్టీ బేసిస్ లో ఎన్నికలు జరుగుతున్నందున నాకు చాలా ప్రీ ఆక్యుపైడ్ పనులు ఉన్నాయి. ఆథరైజేషన్ అంటే బీఫామ్ సంబంధించి కావచ్చు, మిగతా విషయాలతో ఆథరైజేషన్ ప్రియర్ కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇన్ వ్యూ ఆఫ్ ద అబౌవ్ యూ మే ఫిక్స్ ఎనీ అదర్ డేట్ ఆఫ్ యువర్ కన్వీనియన్స్ ఫర్ మై ఎగ్జామినేషన్ అండర్ సెక్షన్ 160 ఆఫ్ సిఆర్పిసి అని చెప్పారు. అంటే మిగతా ఏ డేట్ అయినా పర్లేదు, రేపు మాత్రం పాసిబుల్ కాదు, ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు నడుస్తున్నాయి, కార్పొరేషన్ ఎన్నికలు నడుస్తున్నాయని చెప్తూ యూ కండక్ట్ ద ఎగ్జామినేషన్ ఎట్ మై ప్లేస్ ఆఫ్ రిసైడింగ్, హౌస్ నెంబర్ 3-96, ఎర్రవెల్లి, మర్కుక్, సిద్దిపేట్. అంటే వాళ్ళు హైదరాబాద్ జగదీష్ రెడ్డి గారు పూర్తి లెటర్ చదివి వినిపించిన తర్వాత మళ్ళీ మీ రియాక్షన్ తీసుకుంటాను, ఎందుకంటే ఈ లెటర్లో చాలా 2 పేజీల లెటర్ ఉంది. సో గజ్వేల్ ఫామ్ హౌస్ లో నన్ను క్వశ్చన్ చేయండి, ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ జ్యూరిడిక్షన్ లో వ్యవసాయ క్షేత్రం. ఎస్, రెసిడెన్స్ యా, ఇట్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ మై రిసైడింగ్. అంటే గజ్వేల్ లో, ఎర్రవెల్లిలో క్వశ్చన్ చేయండి. సిఆర్పిసి దాని ప్రకారం మీరు హైదరాబాద్ లిమిట్స్ లో ప్లేస్ సజెస్ట్ చేయమని పోలీసులు అడిగారు. బట్ హైదరాబాద్ కాకుండా ఎర్రవెల్లిలో నేను విచారణకు అవైలబుల్ గా ఉంటానని చెప్తూ ఆయన కొన్ని కోట్ చేశారు. ఇన్ దిస్ కనెక్షన్ యువర్ అటెన్షన్ ఈజ్ ఇన్వైటెడ్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ ది సెక్షన్ 160 ఆఫ్ ది సిఆర్పిసి అని చెప్తూ పోలీస్ ఆఫీసర్స్ పవర్స్ టు రిక్వైర్ అటెండెన్స్ ఆఫ్ విట్నెస్ అని చెప్తూ ప్రొవైడెడ్ దట్ నో మేల్ పర్సన్ అండర్ ది ఏజ్ ఆఫ్ 15 years ఆర్ అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 65 years ఆర్ ఏ ఉమెన్ ఆర్ ఏ మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్ షెల్ బి రిక్వైర్డ్ టు అటెండ్ ఎట్ ఎనీ ప్లేస్ అదర్ దాన్ ద ప్లేస్ ఇన్ విచ్ సచ్ మేల్ పర్సన్ ఆర్ ఉమెన్ రిసైడ్స్. సో ఆ నిబంధన చూపించారు. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 15 సంవత్సరాల పిల్లలకు మొత్తం ఉత్తరంలో ఏముందో నేను చెప్తాను మీకు. చెప్పండి సార్. లేకుండా ఇప్పుడు 2 విషయాలు. ఒకటి, మనం ముందే మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇవాళ మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో రేపు అయితే కేసీఆర్ విచారణకు హాజరు కావట్లేదు, అదైతే బ్రేకింగ్ న్యూస్ అంటుంది. రేపు కేసీఆర్ విచారణకు హాజరు కావట్లేదు, మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నందున మరేదైనా డేట్ చూడమని చెప్పారు. ఎన్నికలు జరగడమే కాదు, నేను మీకు ముందే చెప్పాలనుకున్నా, మనం ఇంకా అక్కడ దాకా రాలేదు. సరే, ఈ లోపల ఉత్తరం వచ్చింది. ఓకే, వాస్తవానికి మనం మాట్లాడుకుంటున్నట్టు ఎన్నికల్లో డిస్టర్బ్ చేయడం అనేది వాళ్ళ ప్లాన్. ప్రజలు డైవర్ట్ చేయడం అనేది, మమ్మల్ని డిస్టర్బ్ చేయడం అనేది, ప్రజలు డైవర్ట్ చేయాలి, మమ్మల్ని డిస్టర్బ్ చేయాలి అనేది వాళ్ళ ప్లాన్. ఇవాళ వాస్తవానికి బీఫామ్స్ ఇవ్వాలి. ఎలక్షన్ కమిషనే దుర్మార్గంగా కేవలం ఒక 3 రోజులు సమయం పెట్టింది. ఎక్కడ కూడా ఉండదు దుర్మార్గం. ఈ రోజే చెప్పి 3 రోజులలో నామినేషన్ వేయడం అనేది ఇంత దుర్మార్గం ఇంకోటి ఉండదు. ఇది ప్రభుత్వం కలిసి చేసిన నాటకం ఇదంతా కూడా. ఇప్పుడు మొత్తం బీఫామ్స్ అన్ని కూడా సారు ప్రెసిడెంట్ గా వారే సంతకాలు పెట్టి పంపాలి. ఏ ఫామ్స్ ఇవన్నీ కూడా బీఫామ్స్. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు లాస్ట్ డేట్ ఉంది, నామినేషన్ తెరిచే కావాలని చెప్పి ఒక కుట్రపూరితంగా చేసిన ప్రయత్నం ఇది. మేము అందుకనే రేపు రామోజు చెప్పినాం. సార్ బిజీ ఉంటారు, అందరూ కూడా తెలిసింది. ఇది ఒక విషయం. రెండవది, 65 years ఏజ్ ఎబోవ్ ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళని ఎవరినైనా సాక్షిగా తీసుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళు కోరితే వాళ్ళ ఇంటికే పోయి చేయాలి విచారణ. అక్కడ చేసి రావాలి, వాళ్ళను అక్కడ అడిగి రావాలి. వాళ్ళ బిజినెస్ ఏం చేసుకున్నారో అవన్నీ కూడా వాళ్ళు అక్కడనే అడిగి రావాలి. ఇది చట్టంలోనే ఉంది. మేము ఇక్కడ అదే చెప్తున్నాం. పోలీసులు చట్ట ప్రకారం పనిచేస్తలేదు ఈ ప్రభుత్వంలో. కొంతమంది ఉన్నత స్థాయి అధికారులు కూడా
మా ప్రభుత్వం ఉన్నంత కాలం పెద్ద మేము సిన్సియర్ ఆఫీసర్లం అని చెప్పేసి పోజులు పెట్టిన వాళ్ళు కూడా ఇయ్యారు. ఇవాళ పూర్తిగా ప్రభుత్వానికి లొంగిపోయి చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రొవిజన్ లో స్పష్టంగా ఉంది చట్టంలో 65 దాటిన వ్యక్తి ఎక్కడ రెసిడెన్స్ ఉంటే వాళ్ళు అక్కడికి రమ్మంటే పోయి చేసి రావాలి అని చెప్పి క్లియర్ గా ఉంది. కేసీఆర్ గారు ఆమె 15 ఏళ్ళ నుంచి ఉంటున్న సంగతి అందరికీ తెలుసు. ఇంకొక వైపు వీళ్ళందరూ ఏడ్చింది, వీళ్ళందరూ అరిచింది, వీళ్ళు కుక్కల్లాగా ఫామ్ హౌజులు ఉన్నారు అని మాట్లాడిండ్రు. కేసీఆర్ రెసిడెన్స్ అది ఫామ్ ఉంటది, ఫామ్ లో రెసిడెన్స్. ఫామ్ హౌస్ అంటే తప్పేం లేదండి, అది వ్యవసాయ క్షేత్రం, వ్యవసాయం ఇష్టం కాబట్టి, ప్యాషన్ కాబట్టి. ఇట్ ఇస్ ఫార్మర్ హౌస్. ఆయన రైతు పొలంలో కట్టుకుంటాడు. ఆయన నియోజకవర్గము ఆయనకి ఎక్కడికో పోలేదు కదా, ఆయన నియోజకవర్గంలోనే ఆయన ఇల్లు కట్టుకుని ఉన్నాడు. అది అందరికీ తెలుసు. అయితే అయిపోయింది భరత్ గారు. కాబట్టి చట్టం ప్రకారం వారికి ఏదైతే హక్కు ఉందో దాన్ని ఉపయోగించుకోవాలి. పోలీసులు కూడా చట్టబద్ధంగా వ్యవహరించాలి. మేము హైదరాబాద్ పరిధిలోనే అని చెప్పి చెప్పడం అనేది బుద్ధి తక్కువతనం వీళ్ళది. ఎట్లా చెప్తారు హైదరాబాద్ పరిధిలో వారు లేనప్పుడు? వారు చాలా క్లియర్ గా అక్కడనే ఉన్నారు, ఆనచెల్లే ఉంటున్నారు. ఇవాళ కాదు 15 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. వాళ్ళు ఉండడమే కాదు, ఈ చెత్తనాయలు కుక్కలు మొరిగి రోజు మురుగుతూనే ఉన్నారు. వీళ్ళ స్లాటర్ హౌజులు రాస్తూనే ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి 15 ఏళ్ళుగా. కొత్తగా ఇవ్వాలి జరగలే. ఇవాళ కొత్తగా లేరు కేసీఆర్. ఇవాళ వీళ్ళ కొరకు పోలే. ఇలా నోటీస్ ఇచ్చినాక వెళ్ళిపోయి మీరు గాడికి రమ్మంటే చెప్పలే కేసీఆర్. ఆడనే ఉన్నారు, అక్కడనే ఉన్నారు, ఆడికే వస్తున్నారు. గతంలో కూడా ఆడికే వచ్చిండ్రు ఒక సందర్భంలో వీళ్ళందరూ. కేసీఆర్ ఎక్కడ ఆడ రెసిడెన్స్ ఆయన ఇంకెక్కడ పోలే కదా. ఆయన నియోజకవర్గంలో ఆయన ఇల్లు, ఆయన పనులు కడుతున్న ఇల్లు, కట్టుకున్న ఇల్లు ఆడనే ఉంటున్నారు. పోవాలి, అడిగి పోవాలి. ఈ హైదరాబాద్ పరిధిలో ఎట్లా చెప్తారు? హైదరాబాద్ పరిధిలో వచ్చాడు బాటల కోసం కదా, షామీర్పేట కాడ ఏందన్నట్టు వీళ్ళది. బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ అంత మాత్రం తెలివి ఉండదు, నాలెడ్జ్ ఉండదా? చట్టంలో ఏముంది తెలియదా? సార్ అయితే జగదీష్ రెడ్డి గారు ఒకటి, ఇప్పుడు మరో డేట్ అని చెప్పారు, మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ లోగా వాళ్ళు 2వ 3వ రమ్మంటే రానియండి. చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేయాలి. భరత్ గారు, ఇవాళ మాకున్న సమస్య ఇవాళ రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా తెలుసు. బీ ఫామ్ల కొరకు ఎంత ఒత్తిడి ఉంటుందో తెలుసు. ఏ ఫామ్లు పంపాలి, మళ్ళీ దాంట్లో ముందు ఆ తర్వాత బీ ఫామ్లు పంపాలి. అది కూడా రేపు సాయంత్రం 5 లోపలే సబ్మిట్ చేయాలి. ఏ ఫామ్లు కంపల్సరీ. మరి ఇవన్నీ తీసుకొని పోవాలి, చేయాలి, సంతకాలు పెట్టాలి. ఇన్ని సంతకాలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది సార్. మరి ఈ బిజీ ఉందని తెలుసు, కావాలని దాంట్లో మమ్మల్ని దీంట్లో డిస్టర్బ్ చేయాలి. ఎలక్షన్లలో ప్రత్యేకంగా గెలవలేము. పర్టికులర్ గా ఇంకా పట్టణ ప్రాంతం పల్లెటూళ్ళనే చెప్పుతో కొట్టిండ్రు. ఇక్కడనైతే ఇంకా పట్టణ ప్రాంతాల్లో ఇంకెక్కువ కూడా కర్రవాల్సి వాత పెడతట్టున్నారు ప్రజలు. ఆ భయం ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసిన మోసాలకు హామీలు ఇచ్చి మోసం చేసిన దానికి అన్ని రకాల వర్గాలు, ఉద్యోగస్తులు కావచ్చు, రిటైర్ ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, పెన్షనర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు, పట్టణ పేదలు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు దెబ్బతిన్నారు. వ్యాపారస్తులు కావచ్చు, చిన్న వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు. వీళ్ళ దుర్మార్గ పాలన వల్ల నాశనం అయిపోయి ఉంది. ప్రజలు అవి చర్చించుకుంటేనేమో అవి చర్చించుకోనియొద్దు. కేసీఆర్ ను కేటీఆర్ ను హరీష్ రావును బీఆర్ఎస్ లీడర్లను తెలియనియొద్దు. ఇక్కడనే ఎంగేజ్ చేయాలని ఒక కుట్రతోని దుర్మార్గంగా చేస్తున్న ప్రయత్నం. ఇది ఒక చిల్లర వేషం, ఇది ఒక పనికి మాలిన చర్య. ఇది వీళ్ళది ప్రభుత్వానికి. ఇవాళ చివరికి కేసీఆర్ గారు మీద పెట్టడం ద్వారా కేసీఆర్ గారి కొరకు అందరు ఇక్కడ తీసుకురావాలి. రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా క్యాడర్ కూడా కదిలి వస్తుంది. ఆగరు కదా కేసీఆర్ గురించి ఇట్లా వచ్చినప్పుడు. సహజంగానే మనం చూసినాం. హరీష్ రావు గారికి ఇచ్చినప్పుడైనా, కేటీఆర్ గారికి ఇచ్చిన, సంతోష్ గారికి ఇచ్చినప్పుడైనా క్యాడర్ పెద్ద ఎత్తున వచ్చింది. ఇవాళ మరి అదే కేసీఆర్ వచ్చింది అన్నప్పుడు వేలాది మంది, లక్షలాది మంది అభిమానులు తరలి వస్తారు. అంటే అక్కడ మమ్మల్ని డిస్టర్బ్ చేయాలి లోకల్ గా. ఎందుకంటే ఇచ్చిన సమయం కూడా తక్కువ. ఇది ఒక కుట్రపూరితంగా ఎన్నికల్లో మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి చేసేది తప్ప ఈ కేసు వల్ల వాళ్ళు పీకగలిగింది కూడా ఏమీ లేదు. ఏమి చేయలేరు. మమ్మల్ని కేసీఆర్ ను ముట్టుకోలేరు. వీళ్ళతో ఏది కాదు, మాకు అందరికి తెలుసది. కేసీఆర్ మల్లె పువ్వులాగా తిరిగి వస్తాడని చెప్పినాం. వీళ్ళు పనికి మాలిన కమిషన్లు వేసినాడని చెప్పినాం. మీరు ఏ కమిషన్లు వేసుకోరి, ఏ ఎంక్వైరీలు వేసుకోరి, ఏమి కాదు కేసీఆర్ గారు చెప్పినాం. కమిషన్లలో తేలిపోయింది. ఆ ఎలక్ట్రిసిటీ కమిషన్ మనిషిలో కూడా పెట్టుకున్నారు. ఈ కమిషన్ లో కూడా ఏదో చిల్లర విషయం వేస్తే అది కూడా కోర్టు ముట్టుకేసింది. ఇది రిపోర్ట్ అని చెప్పి పక్కన పడేసింది. ఇవాళ ఇంకా ఇటువంటి ఏదో ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా తిప్పు కొడతారు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈ
కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చిల్లర వేషాలని, ఈ దుర్మార్గాల్ని, కేసీఆర్ ఏదో ఇబ్బంది పెట్టాలని చేసే ప్రయత్నం, బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెట్టాలని చేసే ప్రయత్నం. ఇప్పుడు సిట్ నిష్పాక్షికంగా జరుగుతోందని సజ్జనార్ ప్రెస్ రిలీజ్ మొన్న చేశారు. అనవసరంగా దీన్ని చేయకండి, మేము చట్ట ప్రకారం ముందుకు పోతున్నామని చెప్పి. వాళ్ళ ఎంపీనే, వాళ్ళ మాజీ ఎంపీనే చెప్పిండు ఆయన ఏమేం పనిచేస్తుండు ఏంటి అనేది స్పష్టంగా నేను మీడియాలో మొత్తం విప్పి చెప్పిండు. ఈ అధికారులు ఎవరెవరు ఏం పనిచేస్తున్నారు, దేని కోసం పనిచేస్తున్నారు, వీళ్ళు పైకి మాట్లాడేది ఏంది, లోపల చేస్తున్నాయి ఇది అన్ని వీళ్ళ భాగవతం అంతా సాక్షిగానే చెప్పిండు పాపం. కొన్ని సందర్భాల్లో ఇట్లా పుట్టలు పగులుతాయి, వీళ్ళ పాపాల పుట్టలు పగులుతుంటాయి. నేను వారే చెప్పారు స్పష్టంగా వీళ్ళందరి సగదనం ఏంది, ఈ కమిషనర్లు పైకి పోజులు పెట్టి ఏమేమి మీడియా ఏం మాట్లాడుతున్నారు, లోపల పనులు ఏం చేస్తున్నారు అందరూ అనేది నేను వారే చెప్పారు స్పష్టంగా. వీళ్ళు ఎవ్వరు కూడా చట్ట ప్రకారం పనిచేస్తలే. వాళ్ళు సిట్టు నిజంగా చట్ట ప్రకారం పనిచేస్తే కేసీఆర్ గారిని హైదరాబాద్ పరిధిలో చేస్తామని ఎట్లా అడుగుతారండి వాళ్ళు? కేసీఆర్ ఏడుంటే అడిగి వస్తామని అడగాలి. అంటే కేసు ఇక్కడ పిటిషన్ ఇక్కడ దాఖలైంది రిజిస్టర్ అయింది కాబట్టి మేబీ ఎక్కడ రిజిస్టర్ కానీ సాక్ష్యం అనేది 65 ఏళ్ల పైన వయసున్న మగవాళ్ళైనా, 15 ఏళ్ల లోపున్న పిల్లలైనా, మధ్యన ఉన్న మహిళలు, ఈ డిజేబుల్డ్ ఇటువంటి కొన్ని ఉన్నాయి. వీళ్ళకి అవకాశం ఉంది చట్టంలో. దాని ప్రకారం అక్కడికి పోయి చేయాలి వాళ్ళు పోతే. అదే అవకాశాన్ని మేము వినియోగించుకుని మేము రాసినాం. ఇగో ఈ చట్టం ప్రకారం ఇది ఉంది, నాకు హక్కు ఉంది, మీరు ఇక్కడికి వస్తే నేను అవైలబుల్ ఉంటారు రేపు ఒక్కరోజు తప్ప, మీరు రండి అని చెప్పి రాసినాం. వాళ్ళు నడుస్తారు రమ్మని చెప్పండి, వాళ్ళు ఇస్తారు కదా, వాళ్ళు చెప్తే దాని ప్రకారం వచ్చిపోతే ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళకి ఏ సమాచారం కావాలో కేసీఆర్ గారి దగ్గర నుంచి మన మామూలు బ్రహ్మాండంగా చెప్పొచ్చారు. మా ముగ్గురు కూడా, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మా సంతోషరావు గారు మంచి సాగు చెప్పొచ్చారు. కేసీఆర్ గారు కాకపోతే ఇంకా తేడతెల్లం అవుతుంది. వాళ్ళకి ఏం సమాచారం కావాలో పోయి వచ్చిపోవచ్చు. చట్ట ప్రకారం కేసీఆర్ గారు చట్టాన్ని గౌరవించడంలో ముందుంటారు, చట్టసభని గౌరవించడంలో ముందుంటారు, రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడుకోవడంలో వాటి యొక్క గౌరవం పెంచేదాంట్లో కేసీఆర్ గారు ముందుంటారు, వాటిని గౌరవించడంలో ముందుంటారు. కానీ చట్ట వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్న చర్యల్ని తప్పకుండా ఎండగడతాం. చట్టం ప్రకారం మాకున్న హక్కులు వినియోగించుకుంటాం. తప్పకుండా నేను దాని గురించి వాళ్ళు రాసినాం ఇప్పుడు. థ్యాంక్ యూ జగదీష్ రెడ్డి గారు కోసం మీ సమయం కేటాయించినందుకు. సో మనతో పాటు చర్చలో అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి.